ఓం శాంతి 16/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, చాలా సమయం గడిచిపోయింది. ఇక కొద్దిగానే మిగిలి ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. కనుక ఈ చీచీ శరీరాన్ని, ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి అని సదా గుర్తుంచుకోండి. ప్రశ్న: ఏ నశ నిరంతరం ఉంటే స్థితి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది? జవాబు: నిరంతరము ఈ నశ ఉండాలి. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము. అనగా మనము ఫరిస్తాలై మన ప్రియతముడైన తండ్రి జతలో ఇంటికి వెళ్తాం. మిగిలినదంతా సమాప్తమైపోతుంది. మనం ఈ పాత శరీరాన్ని వదిలి క్రొత్త తీసుకుంటాం. ఈ జ్ఞానం రోజంతా బుద్ధిలో మెదులుతూ ఉంటే అపారమైన సంతోషం ఉంటుంది. మీ స్థితి చాలా ఫస్ట్ క్లాస్గా తయారవుతుంది. పాట: ఈరోజు ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఈ మాట ఎవరన్నారు? పిల్లలు. అతీంద్రియ సుఖమయ జీవితంలో ఉంటూ అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు అని చెప్తారు. ఎందుకు వచ్చారు? ఈ పతిత ప్రపంచాన్ని పరివర్తన చేసి పావన ప్రపంచంగా తయారు చేసేందుకు. పావన ప్రపంచం ఎంత చిన్నదిగా ఉంటుందో, పతిత ప్రపంచం ఎంత పెద్దదిగా ఉందో పిల్లలైనా మీ బుద్ధిలోకి రావాలి. ఇక్కడ ఎన్ని కోట్ల మంది మనుషులున్నారు. దీనిని పతిత భ్రష్టాచార ప్రపంచమని అంటారు. మన క్రొత్త ప్రపంచం ఎంత చిన్నదిగా ఉంటుందో, మనం ఎలా రాజ్యం చేస్తాము. మన భారతదేశం లాంటి దేశం ఇంకేది ఉండజాలదు అని మధురాతి మధురమైన పిల్లల బుద్ధిలోకి రావాలి. భారతదేశం స్వర్గంగా ఉండేది అని, అలాంటి దేశం వేరేది ఉండేందుకు వీలు లేదు అని ఎవ్వరికీ తెలియదు. ఈ భారతదేశం ఇప్పుడు దేనికి పనికి రాదు అని మీకు అర్థమైంది. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మా భారతదేశం సర్వోన్నతమైనది అని, అన్నింటికన్నా ప్రాచీనమైనది అని ఎవ్వరికీ గుర్తు రాదు. పిల్లలైనా మీ బుద్ధిలోకి కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా వస్తుంది. ఇంత ఖుషి, ఇంత గౌరవం ఉంటుందా? అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. కల్పకల్పము వస్తారు. మాయా రావణుడు ఏ రాజ్య భాగ్యాన్ని మన నుండి లాక్కున్నాడో దానిని తండ్రి వచ్చి మళ్ళీ ఆత్మలైన మనకు ఇస్తారు. అలాగని రావణుడు యుద్ధం చేసి లాక్కోలేదు. రావణ రాజ్యంలో మీ మతం భ్రష్టాచారం అవుతుంది. శ్రేష్టాచారుల నుండి మీరు భ్రష్టాచారులుగా అవుతారు. ప్రపంచం ఎంత పెరిగిపోయిందో చూడండి. భారతదేశం ఎంత చిన్నదిగా ఉండేది. స్వర్గంలో ఎంత సుఖంగా ఉంటారు. వజ్ర వైఢూర్యాల భవనాలు ఉంటాయి. అక్కడ రావణుడు ఉండడు. పిల్లలైనా మీ బుద్ధిలో సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖం ఉండాలి. ఆత్మ అభిమానులుగా అవ్వండి. దేహభావం సమాప్తి చేసుకునేందుకు 108 అతుకులు గల చిరిగిపోయినటువంటి దుస్తులను ధరించండి అని బాబా అన్నారు. బ్రహ్మ బాబాతో అలా అన్నారు. ఎందుకంటే ఈ బాబాకు గొప్ప గొప్ప వ్యక్తులతో, వజ్రాల వ్యాపారులతో సంబంధాలు ఉండేవి. ఆ నశ ఎలా దిగాలి? ఆత్మ అభిమానులుగా అవ్వాల్సి వచ్చింది. బ్రహ్మబాబా నిజంగానే చిరిగిపోయినటువంటి షర్టు వేసుకొని వెళ్ళారు. అంటే బాబా వచ్చినప్పుడు క్లాస్ చెప్తారు కదా బాబా. ఆ టైంలో అది చూసి అందరికీ ఆశ్చర్యమైంది. దాదీలందరికీ ఆశ్చర్యం అంటే అలాగే చూస్తూ ఉండిపోయారు. బాబా చెప్పారు. శివబాబా వెంటనే అమలులోకి తీసుకొచ్చారు బ్రహ్మబాబా. అప్పటి నుండి దాదీలు కూడా బాబా ఏం చెప్తే అది మేము చెయ్యాలి అనుకునేవారు. అలా నడిచారు కూడా. నేను ఆత్మను, ఇది పాత శరీరము, దీనిని వదిలి ఫస్ట్ క్లాస్ అయిన క్రొత్త శరీరం తీసుకోవాలి. సర్పము ఒక పొరను వదిలి మరొక పొరను తీసుకుంటుంది. ఈ పాత శరీరాన్ని వదిలి మరొక క్రొత్త శరీరాన్ని తీసుకుంటాము అని మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఈ పూర్తి జ్ఞానం మీ బుద్ధిలో సదా మెదులుతూ ఉండాలి. ఇది చీచీ ప్రపంచం. దీనిని చూస్తున్న బుద్ధి ద్వారా మర్చిపోవాలి. మీరు యాత్రకు వెళ్తున్నారు. మీ బుద్ధి యోగము ఇంటి వైపుకు వెళ్తూ ఉంది. దీనిని అభ్యాసం చేయాల్సి ఉంటుంది కదా.
ఈ శరీరం పాతదే, ప్రపంచము పాతదే. ఇప్పుడు మీ దేహము, దేహ సర్వ సంబంధాలను వదిలి ఇంటికి వెళ్ళాలి అని సాక్షాత్కారంలో కూడా చూశారు. ఇప్పుడు మేము తిరిగి ఇంటికి వెళ్తాము అనే ఆంతరిక ఖుషి ఉంటుంది. బుద్ధి యోగాన్ని అక్కడ జోడించాలి పైన. ఒకరికొకరు మన్మనాభవ అను మంత్రాన్ని వినిపించాలి. ఇది చాలా జబర్దస్త్ శక్తిశాలి మంత్రం. భలే గీతను చాలామంది చదువుతారు కానీ భగవంతుడు చెప్పినటువంటి విధంగా మనస్సును తండ్రి పైన ఉంచాలి అనేది వారికి తెలియడం లేదు. వారికి గుర్తు వచ్చేది శ్రీకృష్ణుడు శరీరధారినే. ఎలా ఇతర శాస్త్రాలను చదువుతారో అలా గీతను కూడా చదువుతారు. మేం భవిష్యత్తు కొరకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అని ఎవరి బుద్ధిలోకి రాదు. చాలా సమయం గడిచిపోయింది. ఇప్పుడు సమయం కొద్దిగానే మిగిలి ఉంది. ఇలా స్వయానికి వినోదాన్ని కలిగించుకుంటూ సంతోషంగా ఉండాలి. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. పిల్లికి చెలగాటము. మనం పిల్లులు లాంటివారు. ఎలుకకు ప్రాణ సంకటం. మనము ఫరిస్తాలై మన ప్రియతముడి వెంట ఇంటికి వెళ్తాం. ఇక్కడ ఆత్మల తండ్రి కూర్చొని ఈ శిక్షణలను ఇస్తున్నారు. చూసేందుకు సాధారణంగా ఉన్న వీరు సర్వోన్నతులు. అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. కల్పము వస్తారు. ఇది చీచీ ప్రపంచం. ఇలా ఇలా స్వయంలో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దీనినే విచార సాగర మథనమని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవి జన్మ జన్మాంతరాల నుండి చదివారు. భారతవాసులు ఎన్ని జప తపాదులు మొదలైనవి చేశారో అన్ని వేరెవరూ చేయలేదు అని ఇప్పుడు మీకు తెలిసింది. ఎవరు మొట్టమొదట వచ్చారో వారే భక్తి చేశారు. వారే జ్ఞాన యోగాలలో కూడా వేగంగా ముందుకు వెళ్తారు బ్రహ్మబాబా మమ్మ. ఎందుకంటే వారు మళ్ళీ మొదటి నెంబర్లో రావాలి. కొంతమంది చాలా మంచి పురుషార్థం చేయడం మీరు చూస్తారు. ఏ పిల్లలు ఈ ఆత్మిక సర్వీస్లో తత్పరులై ఉంటారో వారికి చాలా బాగుంటుంది. వారు నిజంగా బట్టీలో కూర్చొని ఉన్నట్టు. ఆ సంబంధము తెగిపోనిది తండ్రితో. ఎవరు గృహస్థ వ్యవహారంలో ఉంటారో దీనిని వింటూ వినిపిస్తూ ఉంటారు. వారు పాతవారి కన్నా చురుకుగా ముందుకు వెళ్తున్నారు. క్రొత్తగా వచ్చేవారు చాలా వేగంగా ముందుకు వెళ్ళడము చూస్తారు. మీరు లిస్టు తీస్తే తెలిసిపోతుంది. ప్రారంభంలో మీ మాలను తయారు చేసేవారు ఎవరెవరు ఏ ఏ నంబర్లు వస్తారు అని. తర్వాత చాలామంది మంచి మంచి పిల్లలు 3, 4 నెంబర్లో ఉన్నవారు కూడా తండ్రిని వదిలి వెళ్ళిపోవడం మీకు తెలుసు. ఒక్కసారిగా వెళ్ళి ప్రజలలో పడిపోయారు. ఇప్పుడు ఇది మీ విద్యార్థి జీవితం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ దానితో పాటు ఈ కోర్సును చదువుతున్నారు. చాలామంది పిల్లలు డబల్ కోర్స్ కూడా తీసుకుంటారు. వారికి లిఫ్ట్ దొరుకుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ దీనిని చదవడం మీ కోర్సు. ఇందులోనూ కన్యలు చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళాలి. కన్యల కారణంగానే కన్నయ్య లేక గోపాలుడు అనే పేర్లు కూడా మహిమ చేయబడ్డాయి. నిజానికి గోపులు కూడా ఉన్నారు, గోపాలురు అన్నలు. ఎందుకంటే ప్రవృత్తి మార్గం కదా. మీరు సత్యుగంలో దేవీ దేవత ధర్మం వారిగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు ప్రవృత్తి మార్గంలో రాజ్య పాలన చేసేవారు. మేము ఎలా తయారవుతున్నాము అనున్నది మీ బుద్ధిలో సదా మెదులుతూ ఉండాలి. దేవతలెంత ఫస్ట్ క్లాస్ అయిన వారు. వారి ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని వారి మహిమను గానం చేస్తారు. మేం పాపులు, కపటులు, నీచులు, నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు అని స్వయానికి చెప్పుకుంటారు. ఇప్పుడు ఇందులో భగవంతుడు దయ చూపడం కానీ లేక కృప చూపడం కానీ ఉండదు. వాస్తవానికి దయ, కృప, చెడు లేకుండా మీపై మీరు చూపించుకోవాలి. మీరే దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు ఎలా అయ్యారు? స్వయాన్ని చూసుకోండి. మళ్ళీ పురుషార్థం చేసి ప్రయత్నం చేసి దేవతలుగా అవ్వండి. నలుపు నుండి సుందరంగా, అపవిత్రత నుండి పవిత్రంగా తయారయ్యేందుకు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. చనిపోయే వారము ఫలానా వారి కృప వలన, వారి ఆశీర్వాదాల వలన బ్రతికిపోయాము అని భక్తి మార్గంలో అంటారు. మహాత్ములు మొదలైన వారి చేయి పట్టుకొని
మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతారు. ఇక్కడ ఉండేది చదువు. ఆశీర్వాదం ద్వారా పనులు జరగవు. కృప మొదలైన మాటలేవి ఉండవు. మన్మనాభవకు అర్థం ఉంది కదా. అనేక మంది మంత్రాలను ఇస్తారు. అనేక ప్రకారాలైన హఠయోగాలు నేర్పిస్తారు. ప్రతి ఒక్కరి శిక్షణలు అక్కడ వేర్వేరుగా ఉంటాయి. హఠయోగ శాంపుల్స్ చూడాలి అనుకుంటే జైపూర్లోని మ్యూజియంకు వెళ్ళి చూడండి. ఇక్కడ మీరు ఎంత విశ్రాంతిగా కూర్చున్నారు. బాబా మాకు మళ్ళీ రాజ్యాన్ని ఇస్తున్నారు అని మీ బుద్ధిలో ఉంది. అక్కడే అద్వైత దేవి దేవతా ధర్మం ఉండేది. వేరే ధర్మం ఉండేది కాదు. రెండు చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి. ఒకే ధర్మం ఉంటే కొట్లాటలు మారణ హోమాలు జరగవు. ఇది కలియుగం. కలియుగం పూర్తి అయితే భక్తి కూడా పూర్తి అవుతుంది. ఇప్పుడు మనుషులు ఎంతగానో వృద్ధి చెందుతూ ఉన్నారు. భారత భూమి పెరగడం లేదు. భూమి అలాగే ఉంటుంది, కానీ మనుషుల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. స్వర్గంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. ప్రపంచమేమో ఇదే ఉంటుంది. ప్రపంచమేమి చిన్నగా అయిపోదు. మీరు యోగ బలము ద్వారా తండ్రి శ్రీమత అనుసారం రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని మీకు చాలా సంతోషం ఉండాలి. తండ్రి చెప్తారు, నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అవుతాయి. ఆత్మలోనే కదా మలినాలు చేరాయి. కేవలం సతో రజో తమో అని అంటారు, కానీ ఆత్మలోనే మలినాలు చేరుతాయి అని వారు చెప్పరు. మొదట స్వర్ణిమ యుగంగా ఉండేది. శుద్ధమైన బంగారంగా ఉండేది. తర్వాత వెండి చేరింది. దానిని వెండి యుగం అని అంటారు, త్రేతాయుగాన్ని. అప్పుడు చంద్రవంశం ఉంటుంది. గోల్డెన్, సిల్వర్, కాపర్, ఐరన్. బంగారు యుగము, వెండి యుగము, కాపర్, రాగి యుగము, ద్వాపర యుగం, ఐరన్ యుగం, కలియుగం. ఈ ఆంగ్ల శబ్దాలు గోల్డెన్, సిల్వర్, కాపర్, ఐరన్ ఎంత బాగున్నాయి. బాబా చెప్తారు, ఆత్మలోనే మలినాలు చేరాయి. అవి ఎలా తొలగుతాయి? సతో నుండి తమోగా అయిపోయింది. మళ్ళీ తమో నుండి సతోగా ఎలా అవ్వాలి? గంగలో స్నానం చేయడం ద్వారా సతో ప్రధానంగా అవుతామని భావిస్తారు, కానీ ఇది సాధ్యం కాదు. గంగా స్నానాలైతే రోజు చేస్తూనే ఉన్నారు. కొందరు నిష్ఠాపరులుగా చాదస్తులుగా ఉంటారు. కొందరు కొలనులలో కూడా స్నానం చేస్తారు. మీకు బాబా చెప్తున్నారు, బాబాను స్మృతి చేసే నియమాన్ని పెట్టుకోండి. స్మృతి అనే స్నానము లేక స్మృతి యాత్ర చేయండి. జ్ఞాన స్నానాన్ని తండ్రి చేయిస్తారు. యోగ యాత్రను కూడా నేర్పిస్తారు. బాబా జ్ఞానాన్ని ఇస్తారు. వీరిలో యోగ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానం కూడా ఉంది. మనుషులు శాస్త్రాల జ్ఞానాన్ని ఎంతోమంది ఇస్తూ ఉంటారు. యోగం గురించి వారికి తెలియదు. హఠయోగమని అనుకున్నారు. యోగ ఆశ్రమాలు అనేక ఉన్నాయి. మన్మనాభవ మంత్రాన్ని ఇస్తారు, కానీ ఒక్క బాబా వద్ద తప్ప వేరే మనుషుల వద్ద ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయింది. మళ్ళీ క్రొత్త ప్రపంచం వస్తుంది. వృక్షం ఎలా వృద్ధి అవుతుందో మీ బుద్ధిలో ఉంది. ఈ రాజ్య స్థాపన జరుగుతూ ఉంది. అందరూ కలిసి ఒకేసారి వెళ్ళరు. బ్రాహ్మణుల వృక్షం చాలా పెద్దదవుతుంది. మెల్లమెల్లగా అనేక మంది వస్తారు. ప్రజలు తయారవుతూ ఉంటారు. కొద్దిగా విన్నా కూడా ప్రజలలోకి వస్తారు. సేవా కేంద్రాలు చాలా పెరుగుతాయి. అనేక ప్రదర్శనలు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఎలాగైతే మందిరాలు, సత్రాలు ఊరూరా ఉంటాయో అలా మీ ప్రదర్శనలు కూడా పల్లె పల్లెలో జరుగుతాయి. ఇంటిలో ప్రదర్శన పెట్టాల్సి ఉంటుంది. వృద్ధి చెందుతూ వెళ్తాయి. కనుక చివరిలో ఈ చిత్రాలను కూడా ముద్రించాల్సి ఉంటుంది. అందరికీ బాబా సందేశం అందాలి. పిల్లలైన మీరు చాలా గొప్ప సర్వీస్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ ప్రదర్శనల ఫ్యాషన్ వెలువడింది కనుక వీటిని పల్లె పల్లెలో చూపవలసి ఉంటుంది. అప్పుడు వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు, స్వీకరిస్తారు. శివ జయంతి మహిమ చేయబడింది, కానీ శివుడు ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. శివ పురాణము మొదలైన వాటిలో ఈ విషయాలే లేవు. ఈ విషయాలు ఇప్పుడు మీరు తండ్రి ద్వారా వింటున్నారు. వినే సమయంలో బాగుందనిపిస్తుంది, కానీ అన్ని పాయింట్లు ధారణ కావు ఎవరికి. ఉపన్యసించి వచ్చిన తర్వాత ఈ పాయింట్ కూడా చెప్పి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది.
దేహ అభిమానం లేని వారు వెంటనే ఇలా చెప్తారు. ఉపన్యసించి వచ్చిన తర్వాత మేము అన్ని పాయింట్లు సరిగ్గా తెలియజేశామా అని ఆలోచిస్తారు కూడా. ఇంకా పాయింట్లు మర్చిపోయాము అని కూడా అనుకుంటారు. పాయింట్లేవి మీ జతలో రావు. ఇది కేవలం ఇప్పటి కొరకే. తర్వాత ఇవి సమాప్తం అవుతాయి. ఈ కళ్ళతో ఇప్పుడు ఏమేం చూస్తున్నారో అవి సత్యుగంలో ఉండవు. మీకు జ్ఞానం మూడవ నేత్రం ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడు మీరు త్రినేత్రులుగా అవుతారు. బాబా వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. దానిని ఆత్మలైన మీరు ధారణ చేస్తున్నారు. ఆత్మకు మూడవ నేత్రం లభించింది. నేను ఆత్మను ఈ శరీరం ద్వారా పనులు చేయిస్తున్నాను అన్న జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. బాబా మమ్ములను చదివిస్తున్నారు అని బుద్ధిలో ఉంచుకోవడంలోనే కష్టం ఉంది. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. మా రాజ్యం వచ్చేస్తుంది అని సంతోషం కూడా ఉండాలి. మన రాజ్యంలో ఏమేం ఉంటాయో మీకు తెలుసు. మేము ఈ చదువు ద్వారా రాజ్యాన్ని పొందుకుంటాము అని పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. చదివే వారికి పదవి స్మృతి ఉంటుంది. నేను ఆ పదవి పొందడానికి నేను బాగా చదువుకోవాలి అని. మనం భవిష్యత్తు కొరకు చదువుతున్నాం. అది ఒక జన్మ కొరకు కాదు. ఒక్క జన్మ కొరకు ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి ఇంటి నుండి దూరంగా ఉండి, సంబంధికుల నుండి కూడా దూరంగా ఉండి చదువుకుంటారు. ఎందుకంటే బాగా చదువుకుంటే అక్కడ జాబ్ ఉంటుంది, తర్వాత సుఖంగా ఉంటాం అనుకుంటారు. ఒక జన్మ కోసం, కొద్ది రోజుల కోసం కేవలం డబ్బు మాత్రమే, ఆరోగ్యము, ఆనందము, శాంతి లాంటివి ఏమీ ఉండవు. దానికి అంత కష్టపడి చదువుతారు. మరి ఇక్కడ 21 జన్మలకే కాకుండా ద్వాపరయుగం కూడా సంపద ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది. అంటే అంత అనారోగ్యాలు రావు అక్కడ. ముక్కాలు భాగం సుఖం పొందుతారు అంటారు బాబా. మరి అంత కాలానికి బాబా చదివిస్తున్నారు, అన్ని ప్రాప్తులను ఇస్తున్నారు డైరెక్ట్గా వచ్చి ఈ సమయంలో బాబా అంటే ఈ చదువు సరిగ్గా చదువుకోరు. బాబా చెప్తూ ఉన్నారు, చదివే వారికి పదవి స్మృతి ఉంటుంది. భవిష్యత్తు కొరకు చదువుతూ ఉన్నాము. బాగా చదువుకుంటే రాజ్య సింహాసనంపై కూర్చుంటారు. అలాంటి వారు ప్రసిద్ధులవుతారు. ఇప్పుడు లిస్ట్ తీసి మాల తయారు చేస్తే రిఫ్రెష్ చేసేందుకు ఫలానా కుమారిని మా వద్దకు పంపమని అడుగుతారు. ఉపన్యసించే వారిని పిలుస్తారు కనుక వారికి గౌరవం కూడా ఇవ్వాలి. ఇంకొకటి, మేము వీరిలాగా చురుకైన వారిగా తయారు కావాలి అని భావించాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అతీంద్రియ సుఖమును అనుభవం చేసుకునేందుకు దేహ అభిమానాన్ని సమాప్తం చేసుకునే ప్రయత్నం చేయాలి. దేహ అభిమానంలో ఉంటే అతీంద్రియ సుఖము లభ్యం కాదు. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక బుద్ధియోగం ఇంటితో జోడింపబడి ఉండాలి. ఇది గుర్తు ఉండాలి. ఇంటికి వెళ్ళిపోతున్నా నేను, శరీరం ఇక్కడే వదిలి అంటే శరీరంతో పాటు అన్నీ ఇక్కడే వదిలేస్తాం. కనుక ఎక్కడికి వెళ్తూ ఉన్నాను, ఎవరి దగ్గరకు వెళ్తూ ఉన్నాను, తండ్రి గుర్తు ఉండాలి, నా ఇల్లు గుర్తు ఉండాలి. నేను ఎలా ఉంటే వెళ్ళగలను, సంపూర్ణ పావనంగా ఇక్కడే కావాలి. అది మన ధర్మం, మన గుణం. దానికి కష్టపడాల్సిన అవసరము లేదు. ఈ విధంగా ఆలోచిస్తూ ఇంటితో బుద్ధియోగాన్ని జోడించండి అంటున్నారు బాబా. సెకండ్ పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ఈ చదువుకోండి. డబల్ కోర్స్ తీసుకోండి. జ్ఞాన స్నానము, స్మృతి యాత్రను చేస్తూ చేయించాలి. వరదానము కోమలత, నాజూకుతనం. దాన్ని కమాల్లోకి పరివర్తన చేసి మాయా జీతులుగా అయ్యే శక్తి స్వరూప భవ. శక్తి స్వరూపంగా అయ్యేందుకు కోమలతను, సుకుమారత్వాన్ని కమాల్లోకి పరివర్తన చేయండి. కేవలము స్వంత సంస్కారాలను పరివర్తన చేసుకోవడంలో కోమలంగా అవ్వండి. కర్మలో ఎప్పుడు కోమలంగా అవ్వకండి. ఇందులో శక్తి స్వరూపంగా అవ్వాలి. కోమలత్వం అంటే ఏమి చేయలేరు, నాజూకుతనం అంటే చేయడానికే కాదు.
బాబా అంటారు దానిపైన చాలా సుకుమారంగా కోమలంగా ఉండే ఒక కొమ్మ, చిన్న కొమ్మ, దాన్ని పక్షులు తినేస్తాయి, ముట్టుకుంటే విరిగిపోతుంది. అలా ఉంటారు కోమలత్వము, సుకుమారతనం ఉంటే. అలా ఉండకూడదు, శక్తి రూపంగా కావాలి అంటారు. ఈ శక్తి స్వరూపం యొక్క కవచాన్ని ధారణ ఎవరు చేసుకుంటారో వారికి మాయ యొక్క ఏ బాణము తగలదు. అందువలన మీ ముఖము, నయనాలు, హావభావాల ద్వారా కోమలతకు బదులు శక్తి రూపం కనిపించినప్పుడు మాయాజీతులుగయ్యి పాస్ విత్ ఆనర్ యొక్క సర్టిఫికెట్ తీసుకోగలరు. ఎవరైనా బలంగా కనబడితే వాళ్ళపైకి ఎవరూ వెళ్ళరు. వాళ్ళకు బలహీనంగా ఉన్నారు అంటే అనారోగ్యాలు దాడి చేస్తాయి, వ్యక్తులు కూడా దాడి చేస్తారు, ఏం చేయలేరులే అని. అలా ఉండకూడదు, శక్తి రూపంగా ఉండాలి అంటారు బాబా. స్లోగన్: త్రికాలదర్శి యొక్క సీటుపై సెట్ అయ్యి ప్రతి కర్మ చేయండి, మాయ దూరం నుండే పారిపోతుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే సాకార అంటే బ్రహ్మబాబా తండ్రి అతక్క అలసిపోకుండా మరియు ఏకర స్థితి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే స్థితిలో ఉండే ఉదాహరణ అయి చూపించారో, అలా పిల్లలైన మీరు కూడా ఇతరుల కొరకు ఉదాహరణ మూర్తిగా కావాలి. ఇదే సేవ. సేవ అంటే కేవలం వాచాతో మాత్రమే జరగదు, నోటితోనే కాదు. స్థితి ద్వారా, మీ మనస్సు యొక్క స్థితి ద్వారా కూడా సేవ జరుగుతుంది. కనుక సమయానుసారం ఇప్పుడు మీ స్థితిని ఏకరసంగా చేసుకోండి. ఓం శాంతి.